హాయ్ వెల్కమ్ టు సీనిగాడి షోకు. నన్నందరూ నూడిల్స్ సీన్ అంటారండి. సిటీలో నాకు 4-5 షాపులు ఉన్నాయి. అందరు తిని టేస్టీగా ఉన్నదని చెప్తా ఉంటారు. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సీనిగాడి షోకుల్లో 4 విషయాలు చెప్తాను, చూడండి. ముందుగా మీకు మెనూ చెప్తాను, చూడండి. ఫేస్బుక్ గొడవ, చరిత్ర సృష్టించిన హిలరీ, కాలుష్యం ఎక్కువైతే ఉత్పత్తి కూడా నిల్, నూడిల్స్ పోటీ, ఫోటోగ్రఫీ తంటాలు, గజరాజు గిన్నిస్ బుక్లోకి, బొద్దింక ముద్దింక, ఆదారి రహదారి, ఈ న్యూస్ అన్ని నూడిల్స్ తిన్నంత ఈజీగా చెప్తాను, చూడండి. ఏమండి, ఈ ఫేస్బుక్ వచ్చాక ప్రపంచంలో చాలా గొడవలు అవుతున్నాయండి. ఇప్పుడు ఈ ఫేస్బుక్ కుటుంబాల మధ్యలో కూడా గొడవలు పెడుతుందండి. ఫేస్బుక్ ఏంటి, గొడవలు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి. ఈ జూకర్బర్గ్ అనేటైనా ఏమంట ఫేస్బుక్ ను కనుక్కున్నాడో గాని, ఇక చుట్టాలను పట్టాలను దోస్తులను కలుపుడేమో గాని మొత్తం బంధాలు బంధుత్వాలన్నీ చిన్నభిన్నం గానికనే వాడతానట్టున్నదే ఇది. ఇక ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టినందుకు భార్య ఈడాకులని ఒక న్యూస్ వస్తే, ఇక ఇంకొక ఆమెనేమో నువ్వు ఎవరికో లైక్ కొట్టినావు, నేను నీతో కాపురం చెయ్యి అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఇక ఈ తీరుగా చూసుకుంటే ఒక్క గొల్లెన్ సప్పుడు ఆనే 1,90,000 వెళ్తే ఫేస్బుక్ గురించి. ఇక ఈ మధ్యన అమెరికాలలో జార్జియాల ఇగో గిసొంటి ముచ్చటనే ఒకటి అయిందే. అయితే 16 ఏళ్ళు ఉన్నటువంటి కూతురు బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోని పెట్టిందట ఫేస్బుక్ లా. ఇక మరి వాళ్ళ అమ్మ చూస్తూకుంటే అదే ఈ ఫేస్బుక్ లో ఫోటోని ఇక వాళ్ళ అమ్మ సూసుడయింది, కూతురును పట్టుకొని సిదగొట్టుడు కూడా అయిందే. ఇంక అంతేకాకుండా ఈమెం చేసిందో ఎరికేనానే, ఇక పిల్ల చేతులు ఉన్నటువంటి సెల్ ఫోన్ ను గుంజుకొని వేరేళ్ళకి ఇచ్చి కూతురును కొట్టేదంతా దగ్గరుండి వీడియో తీయించుకొని మరి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయమన్నదంటేనే. ఇంక అంతేకాకుండా అందరికి షేర్ చేయమని చెప్పి ఆమె అకౌంట్ లో ఉన్నటువంటి ఫాలోవర్లు అందరికీ చెప్పిందంట. అరే ఏందమ్మా ఇట్లా చేసినామని అడిగితే ఏమంటాందో ఎరికేనానే, నా కూతురు ఇట్లాంటి అడ్డమైన ఫోటోలు పెట్టి నా ఇజ్జత్ అంతా తీస్తాంది, ఇంకా గంతకనికే నా బిడ్డను కొట్టినా ఇంకా కొట్టుడే కాకుండా ఈ ముచ్చట అందరికి తెలవాలని చెప్పి కొట్టి మరీ వీడియో తీసి పోస్ట్ చేసిన. అంతేగాని ఇక నా కూతురు మీద కోపం గాని పగ గాని అట్లాంటిది ఏం లేదు, ప్రేమ మాత్రమే ఉంటది అని చెప్పుకుంటూ వచ్చిందే. ఇక మరి ఇది చూసిన వాళ్ళు ఊకుంటారే, ఆమె అట్టెట్ట చేస్తుంది, ఫోటో పెట్టినందుకే గింతగానం రచ్చ చేస్తుందా అని చెప్పి కామెంట్ల మీద కామెంట్లు చేస్తాలంట. ఏదేమైనా గానీ పుల్లగాళ్ళకు స్వేచ్ఛని ఇయ్యాలనే, కాకపోతే ఒక కంట మాత్రం కనిపెడతా ఉండాలని. సార్ శ్రీన్ గారు, అమెరికా చరిత్రలోనే మొదటి అధ్యాయం సార్ ఇది. ఏంటండి విపి గారు ఆ చరిత్ర? మొదటి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ ఘనత సంపాదించుకుంది సార్. ఇంతకీ హిలరీ క్లింటన్ కి మద్దతు ఏ విధంగా ఉంది? ఏమండి శ్రీన్ గారు, సపోర్ట్ మాత్రం చాలా బాగుంది సార్. ఈ హిల్లరీ గారికి 4,764 పార్టీ డెలిగేట్స్ మద్దతు ఇచ్చారు సార్. మద్దతు బాగానే ఉంది, కానీ బిల్ క్లింటన్ గారి ఉత్సాహం ఏ విధంగా ఉంది? ఇక ఆయన గురించి ఏం చెప్పమంటారు సార్, ఏకంగా ఆయన లవ్ స్టోరీ చెప్పుకుంటూ సంతోషపడుతున్నారు సార్. అయితే సార్ దీని మీద చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. దీని మీద కంప్లీట్ అప్డేట్ పంపించు. ఇక అమెరికాలో తెల్ల సౌదం ఎవరిదా అని చెప్పి పోరు మొదలైంది. గానే ఇక ఈ పోటీలో రెడీ ఉన్నటువంటి హిల్లరీ క్లింటన్ ఇంకో చరిత్ర సృష్టించింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కించుకున్నటువంటి తొలి మహిళ ఈమెనేనంటనే. ఇంకా మంగళవారం నాడు ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సు ఉన్నది. గానే ఇంకా అందులో హిల్లరీ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేసిండ్రంటనే. ఇంకా దీనికోసం 4,764 మంది పార్టీ డెలిగేట్లు ఉంటారు. గానే గాళ్ళందరూ ఒక్క తాన మోపై ఈమెకు మద్దతు తెలిపినరంట. ఇక ఈ ఘనత పొందినటువంటి హిల్లరీ క్లింటన్ మాట్లాడతా, మీరు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన గౌరవం అని, ఈ విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతానా. మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా ఈ కలలు నిజం చేసినందుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా అని అనుకుంటొచ్చిందే. ఇంకా గంతేగాదే, నేను మొదటి మహిళా అధ్యక్షురాలిని కావచ్చు, కానీ ఆ తర్వాత
మీలో ఒకరు అధ్యక్షురాలు అవుతారని చెప్పి ఇక అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి అందరికి ఇదే ముచ్చట చెప్పిందంట. ఇక ఈ ముచ్చట దిక్కించి బిల్ క్లింటన్ సార్ గిట్లా బానే మాట్లాడిండు. ఇక అప్పుడెప్పుడు 1971 ఈ హిల్లరీని కలిసిన ఇక మాకు అయినటువంటి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఇంకా గంతే కాకుండా చివరికి దంపతులం గిట్లా అయినాం. ఇంకా ఇప్పుడు ఇక ఇవన్నీ ముచ్చట్లు చెప్పుకుంటా దగ్గర గంట సేపు వాళ్ళ లవ్ స్టోరీ చెప్పిందంటేనే ఇంకా ఏదేమైనా కూడా గతంలో అమెరికా విదేశాంగ మంత్రిగా, దాంతో పాటు ప్రథమ మహిళగా, ఇంకా పోతే న్యూయార్క్ కు సెనేటర్ గా కూడా ఇక అప్పట్లో బాధ్యతలు చేపట్టినటువంటి హిల్లరీ నవంబర్ 8న జరిగే అధ్యక్ష ఎన్నికలల్లా విజయం సాధించాలని చెప్పి కోరుకుందామే. తిననా ఇక ఈ కాలుష్యం ఎక్కువైతే అన్నిటికీ ప్రాబ్లమే కదనే. అవును, మళ్ళీ ఈ కాలుష్యం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తిననా ఇక ఈ కాలుష్యం వల్ల చైనాల దగ్గర $220 కోట్ల నష్టపోతున్నట్టనే. ఏంటి మళ్ళీ ఏడాదికి $220 కోట్ల నష్టపోతున్నారా? వామ్మో. సినన్నా ఇక చైనాలో కాల్ సెంటర్లు ఉంటారు కదనే, దానిపైన రీసెర్చ్ చేసినట్టనే ఇక కాలుష్యం ఎక్కువ ఉన్నప్పుడు ఎవ్వరు వస్తలేడని ఆఫీస్కి, ఇక కాలుష్యం ఏం లేనప్పుడు ఆఫీస్కి వస్తున్నాడు జనాలు మొత్తం. మళ్ళీ ఈ చైనా కాలుష్యం మన దాకా రాకుండా ఉంటే బెటరు. దీని మీద అప్డేట్ పంపి. ఇక సినానా దీని మీద ఇంకా అప్డేట్ పంపిస్తున్నా చూడవేను. ఇప్పటికే మనం తయారు చేసుకున్నటువంటి ఫ్యాక్టరీలు, కార్లు, బండ్లు, లారీలు అబ్బా ఈ తీరుగా చెప్పుకుంటా పోతే పొల్యూషన్ మస్తు ఎక్కువైపోయింది. కానీ ఇక దీనివల్ల ఆరోగ్యం కాస్త అనారోగ్యం అయిపోవుడు, హాస్పిటల్లో వడుడు, పుట్టబోయే పిల్లలు కూడా జరంత తక్కువ మెదడుతో పుట్టుడు, ఇంకా లేకపోతే లేనిపోని సమస్యలతో మనం సతమతం అయితేనే ఉన్నాం. గానే ఇక ఇవన్నిటికి తోడు ఇంకోటి తోడైంది ఇక ఈ వాతావరణ కాలుష్యం వల్ల ఈ ఉత్పత్తి రంగం ఉంటది. గానే ఇక అది కూడా దెబ్బతింటుందంటేనే ఇక మనకు వాతావరణ కాలుష్యం అనగానే గుర్తొచ్చే దేశమేదే చైనానే. గానే ఇక అండ్ల బీజింగ్, షాంఘై నగరాలంటే ఇంకా చెప్పనే వద్దు. ఇక పొల్యూషన్ ఉన్నటువంటి నగరాలు ఎవరా అని అంటే ఫస్ట్ ప్రతిస్తారు వీటికి. ఇక కొంతమంది శాస్త్రవేత్తలు ఈ కాల్ సెంటర్లు ఉంటాయి గానే ఇక వాటి మీద రీసెర్చ్లు మొదలు పెట్టిల్లంట. అయితే కాలుష్యం తక్కువ ఉన్న రోజులల్లా ఇక ఉత్పత్తి అనేది మస్తు ఉంటదంట. ఇక కాలుష్యం ఈ తీరుగా పెరిగినప్పుడు మాత్రం ఈ కాల్ సెంటర్లల్లో కాల్స్ రేటు 3% పడిపోతుందంటనే. ఇక ఈ పడిపోయినటువంటి ఉత్పత్తి శాతాన్ని కనుక లెక్క పెడితే ఇక ఏడాదికి $200 కోట్ల నష్టం వస్తుందంటనే. ఈ లెక్క పొంటి అమెరికాలల్లో కూడా చూసుకుంటే $37 కోట్ల నష్టం వస్తుందంటనే. ఇక ఈ వాతావరణ కాలుష్యం ఏమో గాని ఈ చైనాల కాల్ సెంటర్లలో పనిచేసేటోళ్లకు ఎక్కువ కాల్స్ చేసిన వాళ్ళకు బోనస్లు ఇస్తాలంట. ఇక తక్కువ కాల్స్ చేసిన వాళ్ళకు జీతాలు తక్కువ ఇచ్చుడే కాకుండా ఇంకా శిక్షలు కూడా ఎత్తాలంటనే. ఇక ఏదేమైనా గానీ ప్రకృతిని నాశనం చేస్తే మనకే దెబ్బ అవుతుంది. గానే ఇంకా గందుకనికే కొంచెమన్నా కాలుష్యాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచవ్యాప్తంగా నూడిల్స్కి పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. ఈ ఫేస్బుక్ వచ్చాక నూడిల్స్ తినడంలో పోటీలు కూడా పెట్టుకుంటున్నారండి. దాదాపు 5-6 తినే నూడిల్స్ ఒక్కతనే తింటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. మీరు చూడండి. ఇక ఒకప్పుడు అంటే సాయంత్రం ఏమన్నా ఆకలి అయింది అనుకో ఇక ఇంటికి పోయి అమ్మ మస్తు ఆకలి అవుతుంది ఏమన్నా ఉంటే పెట్టని చెప్పి ఇక ఏది ఉంటుంది తినేటోళ్ళం. గానే ఇక దాని తర్వాత చైనా పుణ్యమా అంట ఇక మన ప్లేట్లకు చైనా నూడిల్స్ అని చెప్పొచ్చు పడ్డాయి. ఇక మన దేశంలోనే కాదే ప్రపంచవ్యాప్తంగా ఈ చైనా నూడిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారానే. వామ మస్తు ఫాలోయింగ్ ఉన్నది దీనికి. ఇక చైనాల పుల్లలతో తింటే మరి ఈడనేమో పోర్కులకు చుట్టుకొని రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తింటుంటారే. ఇక ఈ చైనా నూడిల్స్ తినుట్లల్లో పోటీలు గిట్లా జరుగుతాయి. ఇక ఈ మధ్యన బూ వెన్మింగ్ అనే ఒక చైనా ఆయన ఇక ఆయన నూడిల్స్ తిన్న వీడియోలు సోషల్ మీడియాలలో హల్చల్ చేస్తాను. ఇక ఈయన చేసేది ఏందనంటే చైనాల అగ్నిమాపక దళవంటంగానే అండ్ల కొలువు చేస్తాడంట. ఇక ఈయన చేసిన పని ఏందని ఆయన అంటే 5-6 మంది కలిసి తినే నూడిల్స్ తిండిని మొత్తం ఈయన ఒక్కడే తిన్నాడంటేనే. అరే నాయన నీకు నీ తిండికో దండం, గింతగానం నూడిల్స్ ని ఎట్లా తిన్నావు, అసలు ఏంది కారణం అని అంటే ఏమంటాడో ఎరికేనానే. ఇక నెత్తి మీద హెల్మెట్, భుజానికి తాళ్లతోని దగ్గర 15 కిలోల బరువును మోయాల్సి వస్తుంది. ఇక గందుకనికే బలం చాలా అవసరం అని చెప్పి ఈ తీరుగా నూడిల్స్ తింటానా. ఇక ఇదంతా తింటానికి ముందు రోజు నేను పనిలోనే ఉన్నా. కాకపోతే ఆకలి బాగా అయ్యేసరికి అసలు ఎంత తింటానో ఏందో తెలియకుండా అయిపోయింది అని నోరేలో పెడతాండే.
సినానా ఇక నీ పెళ్లి ఫోటోలు వీడియోలు గిట్ల ఉన్నాయానే? పెళ్లి ఫోటోలు వీడియోలు ఉన్నాయి, మళ్ళీ అప్పుడెప్పుడో డీవీడీలు చేయించి పెట్టాం. సినానా అప్పుడు పెళ్లి వీడియో అంటే ఏముంటుండే? వస్తుండే 2 కెమెరాలు పెడుతుండే, ఇక మొత్తం తీస్తుండే, 3 గంటలు అదే వస్తుండే. కానీ చిన్న ఇప్పుడు పెళ్లి వీడియోలు అంట చిన్న స్టార్టింగ్ వెడ్డింగ్ టీజర్లు అంట, కపిల్ ఫోటోషూట్లు అంట, అబ్బాబా దీనికోసం ఎక్కడెక్కడికో పోతారు చిన్న. ఇక మామూలుగా లేదే ఈ ముచ్చట. అవును, మళ్ళీ ఈ మధ్య వెడ్డింగ్ వీడియోస్ తీయించుకోవడం చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అందులో పావు గంట వీడియో తీయడానికి దాదాపు 3 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ గిట్లనే చిన్న చైనాలా ఈ కొత్త జంటకి అరే జబర్దస్త్ ఫోటోషూట్ తీస్తా అని తీసుకుపోయారు చిన్న. అయితే ఏమైంది మళ్ళీ? ఇక దానికోసం మంచి మంచి లొకేషన్లు పోయిర్రే. ఇక చిన్న చివరికి మంచి ప్రోతలు కడిగి పోయారు. ఇక ఏమైందో ఎరికేనా అనే? ఎలా? అరే ఏమైందంటే ఏం చెప్పాను చిన్న, మొత్తం సీన్ అంతా రివర్స్ అయింది. చిన్న ఇలా ఫోటోషూట్ ఏమో కానీ చివరికి అలా పానాల మీదకి వచ్చింది. అరే చిన్న ఈ ముచ్చట నీకు చెప్తే ఒరవదు కానీ ఇక దీని మీద మొత్తం వీడియో పంపిస్తున్నా చూడవేను. ఇక ఒకప్పుడు పెళ్ళిళ్ళంటే ఇక ఇంటికి చుట్టాలు పట్టాలు వచ్చిల్లా, పంతులు వచ్చిల్లా, ఇంకేంది కథ కార్వే అని చెప్పి అన్ని చూస్తుంటాం గానే. కానీ ఇవాళ రేపట్ల రోజులు మారినాయి గానే ఫస్ట్ ఫోటోగ్రాఫర్ వచ్చిండా లేదని చెప్పి ఆయన కోసం చూసుడే ఎక్కువ ఉంటది. ఇంకా అంతేకాదే సినిమా రేంజ్ ఇప్పుడు పెళ్లి ఫోటోలు తీస్తాలే. ఇక ఈ పెళ్లి ఫోటో షూట్లు ఆయనతో చివరికి పానాల మీదకి కూడా తీసుకొస్తానే. అయితే ఇప్పుడు ఇదంతా ముచ్చట ఎందుకు చెప్తానంటే సేనాలు ఉన్నటువంటి ఒక కొత్త జంట ఇక ఎట్లయినా సరే ఫోటోలు మంచిగా తీసుకోవాలని చెప్పి ప్రపంచంలోనే ది బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి ఆయనను పిలిపించుకున్నారంట. ఇక ఆయన పేరు ఏందనంటే సీఎం లెంగు. ఇక సరే ఇక మీరు ఫోటోలు కావాలన్నారు కాబట్టి నేను ఎరేటిగా జబర్దత్తుగా తీస్తా, కానీ ఈడాడ తీస్తే కాదు, మనం వేరే చోటికి పోవాలని చెప్పి ఐస్లాండ్ కు దొరకబెండంటేనే ఇళ్లను ఇక చూస్తానే ఎట్లా ఫోటోలు తీస్తాండో. ఇక ఈసారికి ఇంకా క్రియేటివిటీ ఎక్కువైపోయి ఏం చేసిండో ఎరికేనానే చెప్తే పరిచయం అవుతారు. ఇక వీళ్ళ ఫోటో షూట్ కోసం ఒక హెలికాప్టర్ ను కిరాయికి తీసుకొచ్చిండంట. ఇక సరే అసలు ఏందో మీరు ఒక పారి చూడుండ్రే. ఇక చూడుండ్రే ఒక్క పారి కళ్ళు పెద్దగా చేసుకొని, వామ్మ ఇక్కడ ఒక అక్క పూజించి బాగానే నిలబడ్డది గానే, వామ్మ ఇదేందే వెనకాల హెలికాప్టరా? ఓ అక్క పైన తగల కదా అక్క, అబ్బరి అబ్బా అవ్వ ఎగిరిందిరా నాయన. అక్క పైలం పడతావు. ఓ నీ ఫోటో షూట్ బాడుగాను. ఇక చూసిన రానే వీళ్ళ ఫోటో షూట్ ఏమో గానీ మొత్తానికైతే హెలికాప్టర్ కూలిపోయిందే. కాకపోతే పానానికైతే ప్రమాదం ఏం జరగలేదే. ఇక ఈ తీరుగా ఈ ఫోటో షూట్ పానాల మీదకి వచ్చినా సరే ఇక అద్భుతమైనటువంటి ఫోటోలు తీసి చూపించిందంటేనే నిన్నరానే ఇది ముచ్చట. ఏమండి మీ ఇంట్లో బొద్దింకలున్నాయా? బొద్దింకలుంటే ఆ బొద్దింకలు పాలిస్తాయనే విషయం మీకు తెలుసా? ఆ పాలు ఆవు పాల కన్నా బలం అనే విషయం మీకు తెలుసా? నిజమండి బాబు, పసిఫిక్ బీటల్ అనే ఈ బొద్దింక వాటి పిల్లలకి పాలిస్తుంది. ఆ పాలు ఆవు పాల కన్నా ఎక్కువ పోషక విలువలు ఉంటాయనే విషయం మీకు తెలియదు కదా. నేను చూపించే వీడియో మీరు చూస్తే బొద్దింక మీ ఇంట్లో ఉంటే ముద్దు పెట్టుకుంటారు. కావాలంటే చూడండి. ఇక మన కిచెన్ లో ఉన్నటువంటి సిలిండర్ ఏమన్నా గదిలు ఇచ్చినమే అనుకోవే. ఇక దాని కాబట్టి వచ్చేది ఏంటి, ఈ జిల పురుగులు అంటంగానే గయ్యి. ఇక గాజిర పురుగులను చూస్తే మన పొలగాలు లాగుతారు, వామ్మ వాయి అని చెప్పి ఎగురుతారు దునుకుతారు. ఇక మన ఇళ్లలో ఇట్లా జిల పురుగులు ఏమైనా కనపడంగానే ఎంబడే ఫస్ట్ చెప్పు కాడికి పోతామే. సపాని చెప్పు తీసుకున్నాడు, తపా గుద్దుడు సంపుడు. ఇక ఈ బొద్దింకల గురించి ఒక గొప్ప ముచ్చట చెప్పబోతానే. అయితే ఈ బొద్దింకల పాలు ఆవు పాల కంటే చాలా చేస్తామంట. అరే నీ పొలగాడి ఏమేమో మాట్లాడతాను, పిసగిన పట్టిందా ఎట్లా? ఈ బొద్దింకలేంది పాలేందని పరిచయం అవుతాను రాలే. ఓ కాదే, బొద్దింకల గురించి మనకు తెలియని ముచ్చట్లు చాలా ఉన్నాయి. ఈ పసిఫిక్ బీటిల్ అనే రకం బొద్దింకలు ఇక వాటి పిల్లలకు పాలు గుడికిస్తాయంటివి. ఇక ఇవిచ్చే పాలల్లా ఇక మంచిగా కొవ్వులు, ప్రోటీన్లు, చక్కెర పదార్థాలు చాలా ఉంటాయంట. ఇక ఈ బొద్దింక పాలల్లా ఆవు పాల కంటే చాలా ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయంట. ఇన్నరానే ఇది ముచ్చట. ఇక మన కంటికి కనపడేటి అన్ని చెడ్డేగా వే, అందులో మంచి కూడా ఉంటాయి, మంచి చేసేటి గుడుకుంటాయి. సీన్ గారు మొత్తానికి రహదారి మొదలైంది సార్. విపి గారు, రహదారి మొదలైందా? ఎప్పుడండి? అదేనండి, నిన్న విజయవాడలో ఇన్నర్ రింగ్ రోడ్ మొదలైంది కదా. మన బాబు గారే ప్రారంభించారు ఆ రహదారిని, నేను చూశాను. మీరు చెప్పేది ఏంటి? అయితే సీన్ గారు, ఈ రాజధాని రహదారి గురించి ఇంకా విషయాలు చెప్పాలంటే అటు 4 రోడ్లు ఇటు 4 రోడ్లు సార్.
మధ్యలో మెట్రో రైలుకి దారి వదిలేరనుకోండి, ఇక ఈ మొత్తం వెడల్పు ఎంత అంటే 200 అడుగుల వెడల్పు సార్. ఏంటి విపి గారు 8 వరుసల రహదార్యా? వామ్మో! అంతేకాదని బాబు, ఈ రహదారుల పక్కన ఈ పాదచారులు, సైకిళ్ళు, బండ్లు నడవడానికి కూడా దారి వదిలేరు సార్. ఇంకా దాంతోపాటు పచ్చదనం కూడా ఉండాలని చెప్పి మొక్కలను కూడా నాటే ప్రయత్నంలో ఉన్నారు. విపి గారు ఈ కొత్త ఇన్నర్ రింగ్ రోడ్ మీద మీరు ప్రయాణం చేశారా? ఎందుకు వెళ్ళలేదండి సీన్ గారు? బాబు గారు నేను అలా సరదాగా రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళి అలా కాసేపు తిరిగి అంతా కూలంకుశంగా అన్ని చూసి వివరంగా మాట్లాడుకున్నాం కూడా. సరే, ఇంకొక శంకుస్థాపన ఉంటే ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళామనుకోండి, అది వేరే విషయం. సరే, ఇంకా దీని మీద పూర్తి వివరాలు మీకు పంపిస్తున్నాను, తీసుకోండి సార్. ఇక మొత్తానికి విజయవాడ నగరానికి ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సార్ బుధవారం ప్రారంభోత్సవం చేసిండే. ఇక ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కించి ఇక చక్కగా రాజధానికి ఇవ్వచ్చు అంటేనే ఈ అమరావతి రాజధాని రోడ్డు నిర్మాణం ఎట్టుంటుందో ఎరికేనా? ఇక అటుపక్క బండి 4 వరుసల రోడ్డు, మళ్ళీ ఇటుపక్క బండి 4 వరుసల రోడ్డు, ఇక దగ్గర మొత్తం 200 అడుగుల వెడల్పు ఉంటదంటనే. ఇంకా అంతేకాదే మధ్యలో మెట్రో రైలు ఓనికే గిట్లా జాగిడిచిండ్రట. ఇంక అంతేకాకుండా నడుచుకుంటా పోయేటోళ్లకు, సైకిల్ దొక్కేటోళ్లకు వామ ప్రత్యేకంగా రోడ్ల మార్గాలు వేసిండ్రంటనే. ఇక ఈ రాసబాట కోసం టెండర్లను గిట్లా పిలిచిండంట బాబు సారు. ఇంకా పిలిచే కాదే 206 కోట్లకు ఎన్సీసీకి కాంట్రాక్ట్ కూడా ఇచ్చిండంట. ఇంకా దీన్ని 9 నెలలల్లా కంప్లీట్ చేయాలని చెప్పి ఇక ఈ రోడ్డు నిర్మాణం చూస్తే రాజధాని ఏ రేంజ్ లో ఉండబోతాందో అందరికి అర్థం కావాలని చెప్పి చంద్రబాబు సార్ జనత గట్టిగానే చెప్పిండటనే. ఇక ఈ వైపేమో నిర్మాణం అంతా ఒక పక్కన ఉంటే మరి ఇంకో పక్కన కృష్ణా పుష్కరాలు వస్తానే గానే ఇక ఆ పుష్కరాల సందడంతా విజయవాడలోనే ఉంటది. ఇక ప్రతొక్క ఇల్లు అతిథులకు ఆతిథ్యం ఇచ్చేటట్టుగా ఉండాలని కూడా చెప్పిండే. ఇంకా ఏదేమైనా కానివే ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగాలని చెప్పి పబ్లిక్ కోరుకుంటారు. ఏమండి, నా నూడిల్స్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, అట్లే ఫన్నీ వీడియోస్ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. మీకోసం ఒక ఫన్నీ వీడియో. ఇప్పుడు మీకు జర చమత్కారమైనటువంటి విశేషాలని చెప్పబోతానే. ఇగో ఇడ చూస్తాలానే పెంపుడు జాతులలో మనం కొన్నిటిని పెంచుకుంటామే. ఇక అందులో కొన్ని లాడి ఎత్తాయి, కొన్ని వాడి ఎత్తాయి, కొన్ని మనల్ని పరిశాన్ చేస్తాయి. ఇక గసొంటి ముచ్చట్లే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతానా. ఇగో ఇడ చూస్తాలానే నవాబ్ సాబ్ ఖాన్దాన్ లెక్క ఎట్లా సోపాల పట్టుకొని పాలు తాగుతాందో. వామ్మనే నీకు పాల డబ్బా పట్టుకుని తాగుడికి ఇట్లా వచ్చినానే వామ్మనే. ఇక ఈడ చూడుండ్రే ఇంకో పిల్లి. వరే బా, అరే అరే అగో ఇది దాని బొమ్మ అదే అద్దంలో చూసుకొని పరిచయం అవుతుంది. ఏయ్ వచ్చాయి నువ్వేనే అది పరిచయం కాకో. ఇక ఈడ చూసి లానే కోతికి పిల్లికి సావాసం, పిల్లి నెత్తిలా పేన్లు చూస్తున్నా కోతి. ఈ కాంబినేషన్ జబర్దస్త్ ఉన్నదిలే. వరే వా ఎంత ముద్దుగా పండుకున్నావే పిల్లి పిల్ల. అగో జబర్దస్త్ దోస్తులున్నారు కదా. ఇగో ఈ పెద్ద మనిషి ఏమో చేస్తుంది టీవీ కాడ. ఓయ్ అది పెద్ద టీవీ, చాలా కాస్ట్లీ. అరే అమ్మ ఇటలేదేమే పిట్టల్ని పట్టుకుంటుంది. ఓ పిసి మొఖమా, అది పిట్టలు కాదు టీవీలలో కనబడే బొమ్మలు. అరే అవ్వరే అవ్వ అన్ని బా ఇంటలేదు కానీ ఓ మొత్తం గీకి గీకి టీవీ మొత్తం ఆగం చేస్తుంది. గిదేమో చూస్తుంది ఇంట్లో. ఓ సార్ ఏం చూస్తాను? ఏమో నీకు ప్యాక్స్ వచ్చిందా ఎట్లా, లేకపోతే ఎలకపోయిందా లోపలికి? ఇటు చూడు. ఆగా ఇక్కడేమో పిల్లి కుక్క దోస్తాని చేస్తుంది. వామ్మ మీరేదే మీరు బద్ద శత్రువులు గానే మీకేందే ఈ దోస్తాని? వాయమ్మనే చూద్దాంటేనే చాలా చిత్రం అవుతుంది. ఏం చూస్తానవే పిల్లిదానా? నీ అమ్మ ఆయనతో నోరు తెరిచి గడిచిందంటే అడ్డం పడతావు దెబ్బకు. బొడ్డు చుట్టూ 100 సూదులు వేసుకోవాలి. లేవు నీ ముద్దాడు పాడగాను. అమ్మ సపడి ఎత్తలేదు కానీ పెద్ద కుక్క కూడా. అమ్మ వాళ్ళే అనుకుంటే వీళ్ళు కూడా ఇట్లా మోపోయినారు. ఓయ్ లేవే లేవు. నీ అమ్మ పొద్దు మీకింది తెలాలేదు. అరే మీకు ఇంకా లేవు. అమ్మ ఏమో నాకు తెలియదే కుక్క పిల్లిని. అరే ఏమని ఉన్నది అనే ఇలా దోస్తాని. ఏదేమైనా కూడా గొప్ప ముచ్చట. అబ్బా ఈడ చూడుండ్రే పిల్లిని వాటేసుకున్న కుక్క. వారే వా క్యాప్షన్ చెప్తేనే మస్తు హైలైట్ ఉన్నది. ఎంత ముద్దుగా పండుకున్నాయే చెప్పినట్టే. అగ్గో పండుకున్నారా అవా లేతావా? మళ్ళా ఇక్కడ చూడుండ్రే వామ్మ ఇక్కడ కూడా అంతేనే పిల్లి కుక్క. వా ఏమన్నా దోస్తానా అనే. ఏదేమైనా కానీ గియ్యలు రేపు మనుషులే చక్కగా ఉంటలేరే. కానీ జాతి కాకపోయినా కూడా శత్రువులైనటువంటి కుక్కలు పిల్లులు గిట్లా గింత కలిసిమెలిసి ఒకే తాన ఉండు, ఒకే తాన వండు, ఒకే తాన తినుడంటే మామూలు ముచ్చట కాదే ఇది. ఇవ్వండి ఈరోజు ఈ నూడిల్స్ సీన్ చెప్పిన విషయాలు.
ఇండియన్ నూడిల్స్ అని చెప్పాను కదండి, అట్లాంటిది ఏం లేదండి, చైనీస్ నూడిల్సే. ఇక్కడ ఇండియన్ నూడిల్స్ అనే అమ్మేస్తున్నాను. మీ పిల్లలకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకనే ఎక్కువ పెట్టకండి, ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోండి. ఉంటా.